నమస్తే. ప్రస్తుతం మనం ఉద్యమాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీ కడున్నాం. సో ఈ ఉస్మాన్ యూనివర్సిటీ వల్లనే తెలంగాణ వచ్చిన నేపథ్యం మనందరికీ తెలుసు. అలాంటి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి చూసుకుంటే మరొక ఉద్యమం స్టార్ట్ అయిపోతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. రైట్. సో ఈ తెలంగాణ చూసుకుంటే చాలా వరకు చూసుకుంటే నిరుద్యోగుల సమస్యలు బాగా తలెత్తుతా ఉన్నాయి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ విద్యార్థులు కావచ్చు, విద్యార్థి నాయకులు అందరూ మనతో ఉన్నారు. మాట్లాడదాం మనం. నమస్తే అన్న. నమస్తే అన్న, ముందుగా చెప్పండి, తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే గతంలో చూసుకుంటే నిరుద్యోగుల వల్లనే తెలంగాణ వచ్చింది, మళ్ళీ నిరుద్యోగుల వల్లనే బీఆర్ఎస్ కోల్పోయింది, మళ్ళీ నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ఇట్లా? అంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటే పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు అయింది. ఎందుకు అట్లా? ఎందుకంటే కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, కేసీఆర్ విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసాడు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ ని తలదన్నేలాగా కేసీఆర్ ఏదైతే చేసిండో వాటికి రెండింతలు ఎక్కువనే విద్యార్థి నిరుద్యోగుల్ని మోసం చేసిర్రు. ఎందుకంటే మనం అందరము చూసినాం ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రచార సభలలో ఈ రాష్ట్రంలో 2,67,316 ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించినాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాటి అన్నిటి కూడా భర్తీ చేసి విద్యార్థి నిరుద్యోగులను ఆడుకుంటామని చెప్పారు. అటువంటి ప్రభుత్వం 6 నెలలు అవుతున్నప్పటికీ కనీసం ఇప్పటికీ విద్యార్థుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఆలోచించినటువంటి దాఖలాలు లేవు. కేసీఆర్ డిఎస్సీ చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఇది దొంగ డిఎస్సీ, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు రాగానే మెగా డిఎస్సీ చేసాము, 24 వేలతో మెగా డిఎస్సీ చేసామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఈరోజు అదే నోటిఫికేషన్ కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలు కూడా పెట్టారు. రాహుల్ గాంధీ విడ్డూరం ఏంటంటే రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్న వాళ్ళకి సిగ్గుండాలి కదా, కనీసం ఆలోచించాలి కదా, విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన మాట్లాడాలి కదా. మాట్లాడడం పోయి బిస్వల్ కమిటీ ప్రకారము రాష్ట్రంలో 27,000 రెవెన్యూ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ రెవెన్యూ ఉద్యోగాల్లో కేవలం 19,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు ఈరోజు. అంటే దాదాపు 8,000 ఖాళీలు ఉన్నాయి. 8,000 ఖాళీలు ఉంటే 2,000 పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చి ఇంకా 6,000 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. అంటే నిరుద్యోగులు ఏం అడుగుతున్నారు? వాళ్ళు డబ్బులు అడగట్లేదు, మేము మమ్మల్ని కూర్చోబెట్టి పోషించమని అడగట్లేదు, ఖాళీలు ఉన్న పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ ఏమని అడుగుతుర్రు. మేము కష్టపడి చదువుతాము, జాబ్ కొట్టుకుంటాము, బతుకులు బాగుపడతాయని అడుగుతుర్రు. దానికి మీకు అంత నొప్పి ఎందుకు? సరే, ఇది వాళ్ళు వాటి అడుగుతుర్రా? మీరు ఇచ్చినటువంటి హామీలే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టినాయి కదా, మేనిఫెస్టోలో పెట్టినవి అమలు చేయడానికి మీకు ఎందుకు బాధ అవుతుంది? అంటే మీ అందరూ ఒకసారి గమనించాలి తెలంగాణ ప్రజలందరూ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఫుల్ క్లారిటీ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు, అందుకే అమలు కాని హామీలన్నీ ఇచ్చి దురదృష్టవశాత్తు, ఆయన దురదృష్టం కాదు, తెలంగాణ రాష్ట్రంలో దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఎందుకు దురదృష్టవశాత్తు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ రేపు 1,200 మంది విద్యార్థులు నిరుద్యోగులు పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ నిరుద్యోగులకు విద్యార్థులకు న్యాయం చేస్తానని చెప్పి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది, జాలనిపిస్తుంది. ఇంకా 1,200 మంది పొట్టన పెట్టుకున్నటువంటి పార్టీ ఈరోజు ఒకరిద్దరు చచ్చిపోతే కూడా వాళ్ళకు చీమ కొట్టినట్టు కూడా ఉండదు, చెల్లం కూడా ఉండదు. సో విద్యార్థి నిరుద్యోగులు అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, మీరు ఆందోళనకు గురి కావద్దు, ఆగమాగం కావద్దు. తెలంగాణ ప్రజలకు పోరాటాలేమో కొత్త కాదు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజల నుదుటి మీద రాసినట్టు, తలరాత రాసి పెట్టినట్టుంది, కొట్లాడాలి ఇంతే, ఇక మీ బతుకులు ఇంత కొట్లాడాలని చెప్పి రాసినట్టుంది అంతే. కానీ ఇదే నిరుద్యోగులు చూసుకుంటే నిరుద్యోగులు ఇప్పుడు రోడ్ల మీద వస్తున్న పరిస్థితి, వీళ్ళని బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎన్నుకుని నడిపిస్తున్నారు, కావాలని తప్పుదో పట్టిస్తున్నారని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. సరే, మరి దీని గురించి ఈ లెక్క ప్రకారం ఆలోచిస్తే మరి నువ్వు ఎన్నుకుని నడిపించినావు, మరి ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ ఇంటికి పంపేందుకు? అంటే అప్పుడు నడిపించిన నిరుద్యోగులు అంటారు బస్ యాత్ర పెట్టి. నేను ఏమంటున్నా, సరే అది ఓకే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడగొట్టేందుకు మరి నువ్వు ఎన్నుకుని నడిపించిన విద్యార్థుల్ని సిగ్గుండాలి కదా అందుకు. నువ్వు అప్పుడు ఎలక్షన్స్ ముందు నడిపించినావు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులని, అంటే విద్యార్థులకు సోయలేదా? తెలంగాణ ఉద్యమం ఎవరు నడిపించింది? విద్యార్థులే కదా. కేసీఆర్ దీక్ష విరమిస్తే ఆ ఉద్యమాన్ని భుజాల మీద మోసింది ఎవరు? విద్యార్థులే కదా. అటువంటి విద్యార్థులకు విజన్ ఉండదా? విద్యార్థులకు వాటిస్ వాడడం తెలియదా? ఇదే ఉస్మానియా విశ్వవిద్యాలయము ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా, ఇక్కడే కాదు, తెలంగాణ రాష్ట్రం కాదు, ఈ దేశం ప్రపంచం ఎక్కడైనా కానీ ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళందరికీ ఒక వాయిస్, ఒక గొంతుగా మాట్లాడుతుంది ఉస్మానియా యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీలో ఒక విద్యార్థులు ఒక రాజకీయ పార్టీ ప్రేరేపిస్తే ఉసుగులిపోయి ఉద్యమాలు చేస్తారా? అంటే మీరు అనుకున్నట్టయితే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికి పంపడానికి కూడా మీ హస్తం ఏమైనా ఉందా మరి విద్యార్థుల పక్షాన? అప్పుడేం అట్లా, ఇప్పుడేమి ఇట్లానా? అది కరెక్ట్ కాదు కదా. రాజకీయ పార్టీలు ఉసుగొలిపితే రెచ్చిపోయి
ఉద్యమాలు వేసేటువంటి అంత నీచ స్థితికి అయితే తెలంగాణ విద్యార్థులకు దిగజారలేదు. అటువంటి అనడానికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకు సిగ్గుండాలి ఫస్ట్. సో ఇంకోటి ఇంతగానం యుద్ధం చేస్తున్నారు తెలంగాణ పరిస్థితి చూసుకుంటే నిరుద్యోగులు వచ్చి రోడ్ల మీద మనం చూసినాం, మనం గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ ఇంతగానం ఉద్యమం చేస్తున్నాం అప్పటికి కూడా. సో కాంగ్రెస్ ఎందుకు పట్టించుకుంటారు? ఇంకోటి కాంగ్రెస్ చూసుకుంటే బల్మూరు వెంకట్ కూడా మాది యువకుల కులం అని చెప్పిన పరిస్థితి, కోదండరాం ఒకప్పుడు కొట్లాడిన పరిస్థితి, మళ్ళీ తీర్మానం రీసెంట్ ఎమ్మెల్సీ గెలిచి. సో వీళ్ళందరూ కూడా ఎందుకు నోరు ఎత్తుతలేరంటూ? అంటే ఫస్ట్ యువకులు అనే దానికి డెఫినేషన్ మారిపోతుంది దేశంలో. రాహుల్ గాంధీకి 54 సంవత్సరాలు, మా నాన్నకు 56 సంవత్సరాలు, నాకు 24 సంవత్సరాలు. కొడుకున్న మా నాన్నని యువకుడు అంటే రాహుల్ గాంధీ కూడా యువకుడు అనాలి. మరి గీడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందుకు వచ్చి 54 సంవత్సరాలు యువకుడు అంటే చెప్పనుకుని చంపుతారు. అటువంటి వాళ్ళని ఈ రోజు యువకులని ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిరుద్యోగం వచ్చిన వెంకట్ బాల్మూరి ఉద్యోగం అయిపోయాడు, నిరుద్యోగం వచ్చినటువంటి తిన్మర్మల్లని ఉద్యోగం అయిపోయాడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నిరుద్యోగులను మిగిలిపోయారు. నిరుద్యోగులను వాడుకోవాలి. తెలంగాణలో ట్రెండ్ నడుస్తుంది, నిరుద్యోగులను వాడుకోవాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి. కానీ నిరుద్యోగులు మాత్రం నిరుద్యోగులుగానే ఉంచాలి. ఎందుకంటే నిరుద్యోగులు ఉద్యోగులుగా మారితే మనకు ఉద్యోగాలు రావు కదా. నిరుద్యోగులు ఉండాలి, వాళ్ళని వాడుకోవాలి, మనం ఉద్యోగాలు తెచ్చుకోవాలి. ఆ ట్రెండ్ తెలంగాణలో నడుస్తుంది. కాంగ్రెస్ అంటే తీన్మార్మల్లన్న గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే, తీన్మార్మల్లన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూలం కాదు, కాంగ్రెస్ పార్టీకి మేము అనుకూలం కాదు, బీజేపీ పార్టీకి అనుకూలం కాదు, ఏ పార్టీకి అనుకూలం, మేము విద్యార్థులకు అనుకూలం, విద్యార్థుల పక్షాన ఉంటాం. తీన్మార్మల్లన్న బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు తెల్లారు లేస్తే చాలు ప్రభుత్వాన్ని విమర్శించిండు. అంటే జర్నలిజం అంటే ఏంది? ఒక పార్టీ కొమ్ము గాయడమా? జర్నలిజం అంటే నిజాలని చూపెట్టాలి. ఎప్పుడైతే జర్నలిస్ట్ ఒకైనా అధికార పార్టీ పంచాన చేరిండంటే అక్కడికే క్లోజ్. అది జర్నలిజం అనొద్దు, అది వ్యభిచారం అనాలి, స్క్రీన్ పైన వచ్చే అర్హత వ్యభిచారం అనాలి. అటువంటి మన తీన్మార్మల్లన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు మాట్లాడతలేడు? మరి అప్పుడేమో బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వైన్స్ అమ్ముడు పోతేనేమో అది మందు, ఇప్పుడు కాంగ్రెస్ అమ్ముతే అమృతమా? అప్పుడు మందు తాగుతూనేమో ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు మందు తాగితే ఆరోగ్యం మంచిగా అమృతం. అదేమన్నా ఇక వాడికి సంజీవన్ లాంటిది, సావడిగాడు మందు అయినాడు. అట్లుంది తీన్మార్మల్లన్న చెప్పేది. అప్పుడు ఒక నిమిషము ఎగ్జామ్ లేట్ అయ్యి బయట ఉంటేనేమో ఆ విద్యార్థుల గురించి ఆలోచించాలి, వాళ్ళ బతుకు గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఒక నిమిషం నిబంధనతోటి అరే మీరు ముందు రారా, మీరు ఎందుకు లేట్ అయ్యారు, ఒక గంట ముందు ఎక్కాలి కదా బస్సు, గిదా మాట్లాడేది? సిగ్గుండాలి కదా. అది కాదు, జర్నలిజం అంటేనే ఒక గొంతుక లాంటిది. అన్యాయం ఎక్కడున్నా కూడా గలవట్టు అడిగేది జర్నలిజము. నువ్వు అధికార పార్టీ పంచన చేరడం అంటే వ్యభిచారం కిందనే. నేను జర్నలిస్ట్ కాదు, ఒక వ్యభిచారం బ్రోతలో నడిపేటోళ్ళకి అందరు నిన్ను చూస్తున్నారు అంతే. తీన్మార్మల్లన్న ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు సరే ఎమ్మెల్సీ గెలిచినావు, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా గెలిచినావు కాబట్టి నువ్వు ప్రజాప్రతినిధివే, అందరినీ గౌరవం ఇవ్వాల్సిందే, ఇస్తాం కూడా. ఆ గౌరవం నిలబెట్టుకోవాలంటే నువ్వేం చేయాలంటే శాసన మండలిలో నువ్వేదైతే గ్రాడ్యుయేట్స్ తరపున గెలిచినావో, గ్రాడ్యుయేట్స్ అంటే ఏంది, డిగ్రీ పూర్తయిన వాళ్ళు అందరు కూడా గ్రాడ్యుయేట్స్, వాళ్ళందరినీ నోటీస్ గెలిపించు. ఒకసారి మన డిగ్రీ అయిపోయిందంటే వాళ్ళందరూ నిరుద్యోగుల కిందకి వస్తారు. అంటే నిరుద్యోగులకు గొంతుకవు నువ్వు. నిరుద్యోగుల గురించి ఒక్కసారి తీన్మార్మల్లన్న మాట్లాడిండా? మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు మాట్లాడతలే? అంటే అధికార పక్షం ఉన్నారని మాట్లాడరా? అప్పుడు చెప్పాలి కదా, మరి అధికార పక్షంలో నేను మీ గురించి మాట్లాడాను, నాకు ఎమ్మెల్సీ వస్తుంది, నేను ఎమ్మెల్సీ గెలిచి సరిపోతుందని చెప్పాలి కదా. అప్పుడే మేము మీ గొంతుక నేత అన్నాడు, మీ సమస్యల్ని ప్రభుత్వం తీసుకెళ్తా అన్నాడు. మీరు ఒక్కసారి కనిపించిందా మీకు? నిరుద్యోగులు కూర్చొని మాట్లాడి ఒకసారి కనిపించి తీన్మార్మల్లన్న గెలిచినప్పటి నుంచి ఇప్పుడు కూడా కనిపించలేదు. విద్యార్థులు కూడా నిరుద్యోగులు కూడా అదే అంటారు, ప్రశ్నించే గొంతుక ఎటువైంది అని చెప్పి. ప్రశ్నించే గొంతుక కదా నువ్వు, తెలంగాణ గొంతుకవు కదా. కేసీఆర్ ఇంటికి పంపినావు కదా, ఏడిపోయినావు మరి ఇప్పుడు? రేవంత్ రెడ్డి ఇంత పెద్దగా ఉంటుందా అని కూడా అన్నారు. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినాడు కదా నువ్వు. ఎక్కడ అంపశయం ఉన్న అంపశయం మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి నువ్వు జీవం పోసి సంజీవని ఇచ్చి వాళ్ళు బతికించినటువంటి తీన్మార్మల్లన్న ఈరోజు విద్యార్థుల గురించి మాట్లాడకపోతే ఏమనుకోవాలి తెలంగాణ సమాజం? ఒకటే చెప్తున్నా, తీన్మార్మల్లన్న అంటే జర్నలిస్ట్ కాదు. ఎప్పుడైతే అధికార పార్టీ పంచన చేరిండో ఒక వ్యభిచారిగా తీన్మార్మల్లన్న మారిపోయిండు అంతే. తీన్మార్మల్లన్న అందరికి తీన్మార్మల్లన్న చరిత్ర అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో. తీన్మార్మల్లన్న చరిత్ర తెలియనోడు ఎవరు లేడు. సరే నువ్వు పోల్ మేనేజ్మెంట్ చేసినావా, అది వేరే చేసినావా, ఇది చేసినావా, అది వేరే విషయం. నువ్వు గెలిచినావు. ఇప్పటికైనా కూడా శాసన మండలిలో విద్యార్థుల గురించి మాట్లాడి, నిరుద్యోగుల గురించి మాట్లాడి వాళ్ళందరి పక్షాన నివేదించమని చెప్పేసి మేము కోరుతున్నాం. రేవంత్ రెడ్డి కూడా కొద్దిగా సోయి ఉండాలి. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక తిరిగి మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. తెలంగాణ ప్రజలు నిన్ను విశ్వసించారు, తెలంగాణ ప్రజలు మీద నమ్మకం పెట్టుకోరు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకు.
ఎందుకంటే కేసీఆర్ నియంత పోకడల వల్ల, కేసీఆర్ జనాలకు రాకపోవడం వల్ల, కేసీఆర్ విధానాల వల్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయి నేను ఎన్నుకున్నారు. అటువంటి మార్పు కావాలి కదా, మార్పు కోసమే నేను ఎన్నుకున్నారు. బోర్డుల మీద రాయడం కాదు, మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని మన కమాండ్ కంట్రోల్ రూమ్ లో నేను బోర్డు మీద రాస్తుండు, మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని. బోర్డు మీద రాయడం కాదు, ఆచరణకు అమలు కావాలి కదా మార్పు అనేది. విద్యార్థులు అంటే ఏంది, తెలంగాణ భవిష్యత్తు. విద్యార్థి నిరుద్యోగులు అంటే యువత అంటే తెలంగాణ భవిష్యత్తు. తెలంగాణ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసి ఆందోళనకు గురి చేస్తా ఉన్నావు. వాళ్ళందరూ అయోమయంలో ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒకటి తొందరగా బయటకు వచ్చి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి, అంటే ఎక్కువ పెంచుకుని అడగట్లేదు వాళ్ళు. నేను ఇంతకుముందు చెప్పినట్టు 27,000 పోస్టులు ఉన్నాయి రెవెన్యూలో, అందులో కేవలం 19,000 మంది పనిచేస్తారు కదా. ఇంకెంత 8,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవన్నీ ఖాళీ ఏమని అడుగుతారు, కొత్త పోస్టులు సృష్టిస్తామని చెప్పి వాళ్ళు అడగట్లేదు కదా. ఆ ఉన్న పోస్టులు భర్తీ చేసి అయిపోతుంది. మెగా డిఎస్సి 24,000 ఉద్యోగాలు ఉన్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆడ విడి చేసినావు, అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి. నీకు ఆడ సరైన టీచింగ్ ఫ్యాకల్టీ లేనప్పుడు నువ్వు ఏ ఆదర్శమైన పాఠశాలను తీర్చిద్దావు? నువ్వు 24,000 ఖాళీ అని చెప్పి బిస్వల్ కమిటీ చెప్పింది కదా. 24,000 ఖాళీ ఉన్నప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల ఎట్లయితుంది? అవుతుందా? కాదు కదా. చదువు చెప్పడం లేనప్పుడు ఆదర్శ పాఠశాల ఎట్లా తయారైతుంది చెప్పు? డిఎస్సి మెగా డిఎస్సి చేయాలి, 1:100 గ్రూప్ 1 వాళ్ళకి వాళ్ళని పిలవాలి. విద్యార్థిగా నిరుద్యోగుల డిమాండ్లు ఏవైతున్నాయో వాటి అన్నిటిగా పరిష్కరించాలి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పారు, ఆ జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే విడుదల చేసి విద్యార్థి నిరుద్యోగులను ఆదుకోవాలి. విద్యార్థులకు ఒక భరోసా ఇచ్చి విద్యార్థులకి అయోమయం నుంచి బయట తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతున్నాం.